బేసికల్లీ తను కేలుచరణ్ మహాపాత్ర అనే ఒక మహా గురువు అనమాట. తను ఒడిస్సీకి సంబంధించిన వాళ్ళు. తను అక్కడికి నుంచి వచ్చి జపాన్ నుంచి వచ్చి నేర్చుకొని తను ఎంతోమంది స్టూడెంట్స్ని జపాన్లో తయారు చేస్తుంది. అలాగే ఇక్కడ నుంచి నవ్యనాటక సమితి కోఆర్డినేటర్గా ఉన్నారు సుధామాల గారు, ఉమా వైజయంతిమాల గారు అమెరికాలో ఉన్నారు. వారి శిష్యులు రేణి శ్రీజిత్ తను కూడా కెనడా నుంచి వచ్చారు. కెనడా నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి గురువు దగ్గర నేర్చుకుని తర్వాత జపాన్లో ప్రదర్శిస్తున్నారు. సో ఇది ఒక ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఒక అన్ని రెండు డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ బేసికల్లీ ఒడిస్సీ అండ్ కూచిపూడి. మన భారతదేశం తరఫున నవ్యనాటక సమితి తరఫున మేఖల బిఎస్ మేఖల తన అసిస్టెంట్ మేనేజర్గా కూడా పనిచేస్తున్నారు. మంచి ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్. అలాగే కళారత్న శ్రీమతి మాధవిమాల బుద్ధవరపు తను కూడా అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వీరు ముగ్గురు కూడా మన నవ్యనాటక సమితి తరఫున ఇండియా నుంచి కూచిపూడి ప్రదర్శన చేస్తున్నారు. రేణి తను యూకే వారి తరఫున ఒడిస్సీ డాన్సెస్ చేస్తున్నారు. ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ జరగడానికి ముఖ్యమైన కారణం వేమరాజు నరసింహారావు గారు. వారు ఇప్పుడే ఇందాక వేమరాజు విజయ్ కుమార్ గారు చెప్పారు. ఒక 60 సంవత్సరాలుగా జపాన్లో ఉన్నటువంటి హికోని అనే సంస్థతోటి ఒక మంచి అసోసియేషన్తో వైస్మన్ క్లబ్ వైఎంసీఏకి అనుబంధంగా ఏర్పడింది. 100 సంవత్సరాల వైఎంసీఏతో వీరు 60 సంవత్సరాలుగా స్నేహ బంధం, అందుకే బంధన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి నృత్యయామిని అంటూ ఈ ఒడిస్సీ అండ్ కూచిపూడి రెండు డాన్సర్స్ని ఒక మేలు కలయికగా ఒక వేదిక మీద ప్రదర్శించడం సంపత్తి అనే ఒక మంచి ప్రోగ్రాం పెట్టి తను ఒక ఈవెన్ టికెట్తో కూడా 44 పెట్టి చేస్తున్నారన్నారు. అలా మన భారతదేశం కళలకు కూడా అలా అభివృద్ధి చెందాలి. వీరు అక్కడ ఉన్నటువంటి కల్చర్ గురించి నేర్చుకోవాలి, వారు కూడా మన కల్చర్ నేర్చుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మన దేశానికి వచ్చి నేర్చుకొని అక్కడ మళ్ళీ ఆర్టిస్టులను తయారు చేస్తున్నారు. సో వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ఇలాంటి కల్చర్ మున్ముందు మరింతగా సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరందరూ కూడా మన దేశాన్ని ప్రతిష్ట నిలపాలి, మన కూచిపూడి గౌరవాన్ని. విజయకేతనం అక్కడ చూశాను, విజయ్ కుమార్ గారు మంచిగా పెట్టారు, జపాన్ ఫ్లాగ్ మన ఫ్లాగ్. సో ఇది ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. వీరందరూ కూడా చక్కగా ప్రదర్శన చేయాలి. ఆల్ ది బెస్ట్. మరి మున్ముందు మరెన్నో ప్రోగ్రామ్స్ మనం చేసుకోవాలి. ఇలాంటి వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, భారత్ బయోటెక్ గ్రూప్ ఫైనాన్స్ ఆఫీసర్ వారికి నమస్సులు. అలాగే రజిత్ తాకుల్ గారు, వారికి కూడా నమస్సులు. అలాగే సుధామాల గారు, ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా నిర్వహించడానికి ముఖ్య కారణం సుధామాల గారు మరియు వేమరాజు విజయ్ కుమార్ గారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ టీంలో పార్టిసిపేట్ చేస్తున్న ముందు వెనుక ఫణీంద్ర గారు, మన చక్రపాణి గారు కూడా, వారికి కూడా అభినందనలు. సో వీరందరూ కూడా మంచి ప్రోగ్రామ్స్ ముందు ఎన్నో చేయాలని, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా జుగల్బందీ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు అక్కడి నుంచి ఒక